ఒకడింటిలో చెత్త తీసుకొచ్చి పక్కనింటోడు ముందర వేస్తే అది బంగారం అవుతుందా? అలాంటిది ముఖ్యమంత్రి గారే, ఈ జగనే, ఈ ఎమ్మెల్యే చెత్త, కానీ ఈ నియోజకవర్గంలో కాదు పక్క నియోజకవర్గంలో పెడితే బంగారం అయిపోతాడంట. అంటే చూడండి ఈ రోజు ఎలా ప్రజల్ని మోసం చేస్తున్నాడో ఈ జగన్. ఇక్కడున్న ప్రజలందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే ఈ ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ కార్యక్రమం ప్రారంభించాడో ఆ రోజే జగన్ ఓటుమి ఒప్పుకున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నా, బాబాయిని చంపింది ఎవరబ్బా? బాబాయిని చంపింది ఎవరు? పిన్ని తాలిబొట్టు తెంపింది ఎవరు? అబ్బాయే బాబాయిని చంపేశాడు, అబ్బాయే పిన్ని తాలిబొట్టు తెంపాడు. ఇది ఎవరు రక్త చరిత్ర? జగనాసుడ రక్త చరిత్ర. ఎన్నికల ముందల ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారే చంపారన్నారు. ఈ రోజు చార్జ్ షీట్ లో ఎయిట్ ఎవరు? సొంత బంధువు, వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీ అవినాష్ రెడ్డి. ఇంకా రేపో మాపో A9 లో జగన్ పేరు కూడా రాబోతుంది. ఇప్పుడు మీ అందరికీ చిన్న క్విజ్ పెడతా, రెడీనా సమాధానం చెప్పేదానికి? జగన్ రోజు ఏం తాగుతాడు? బూమ్ బూమా, ప్రెసిడెంట్ మెడలా, ఆంధ్ర గోల్డా, ప్రజల రక్తమా? ఏం తాగుతాడు? చేతులెత్తి చూపించండి. ప్రజల రక్తం. ఈరోజు క్వార్టర్ బాటిల్ తాగే వ్యక్తి దగ్గర నుంచి ప్రతిరోజు 25 రూపాయలు జే ట్యాక్స్ కట్టించుకుంటున్నాడు. ఇది ప్రభుత్వ పన్ను కాదండి, ఇది ముఖ్యమంత్రి గారు వేసే సెల్ఫ్ పన్ను, జగన్ పన్ను, జే ట్యాక్స్. ఇది నేరుగా ఆయన జోబులోకి వెళ్తుంది. అంటే సంవత్సరానికి 9,000 రూపాయలు, 5 సంవత్సరాలు 45,000 రూపాయలు జే ట్యాక్స్ ద్వారా వసూలు చేస్తున్నాడు. ఈ రోజు ఆ ముందు చూస్తే విషం కనే ప్రమాదం. నేను ఒక బాటిల్ ల్యాబ్కు పంపించి టెస్ట్ చేపించా. అక్కడ అధికారులు ఏం చెప్పారు తెలుసా? పంట పొలాల్లో పురుగు మందు కొడితే పురుగు సస్తుందో తెలియదు, కానీ ఇది కానీ కొడితే పురుగులన్నీ పారిపోతాయి అని చెప్పారు. అలాంటి మందు అమ్ముతున్నాడు. ఏ అమ్మా ఎన్నికల ముందల ఏం చెప్పాడు? 2019 ముందల ఏం చెప్పాడు?